ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, మనం నాశనం అవుతున్నామంటే మనతో పాటు 10 మందిని పిలుచుకోపోవడం ఇండియాలో ఉన్నటువంటి జనాల యొక్క లక్షణాలు. దీన్ని పర్టిక్యులర్‌గా నేను ఎందుకు చెప్తున్నా అంటే 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు ఎపిసోడ్ నంబర్ 4 డే 3లో సంజన గారు ఏం చేస్తారంటే గుడ్డు తిన్నారు. ఆ గుడ్డు తినేది ఏం చేసిండ్రు భరణి, తనుజ చూసిండ్రు. అంతవరకు సైలెంట్‌గా ఉన్నటువంటి సంజన నోరు తెరిచి మాట్లాడకుండా 14 మంది కొట్లాడుకుంటుంటే, ఈమె గుడ్డు తిన్నామా గుడ్డులాగా కూర్చొని చూస్తా ఉండేటామా, లోపలికి పోయి సారీ చెప్తా అని ప్రియా దగ్గర అడిగి, టెనెంట్ హౌస్‌లో నుంచి ఓనర్స్ లోపలికి పోయి ఏం చేస్తదంటే, 14 మంది పీకులాడుకుంటుంటే వాళ్ళ మధ్యలో పోయి, నేను గుడ్డు తినేటువంటి విషయం గుడ్డు తీసుకునేటప్పుడు తనూజ, భరణి చూశారని వాళ్ళిద్దరిని కూడా బ్లాక్ చేసింది. బ్లాక్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి 14 మందిలో 9 మంది అయినటువంటి టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ సంజనాని తీసేస్తే మిగతా 7 మంది అంటే ఇంక్లూడింగ్ విత్ భరణి అండ్ తనుజ ఈ 8 మందికి మైండ్ బ్లాకు. ఎందుకురా అంటే ఈళ్ళిద్దరికి గూడా తెలుసా? వీళ్ళిద్దరికి గూడా ఈళ్ళు ముగ్గురే కలిసి చేసిన ప్లానా? అంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ అందరి దృష్టిలో చెడ్డమైపోతుంది. అలాగే ఏం చేసింది? ఈళ్ళిద్దరిని గూడా నాశనం చేసింది. ఈళ్ళిద్దరికి ఉన్నటువంటి ఒక గుడ్ ఒపీనియన్ గూడా ఈ మిగతా మొత్తం 9 మందిలో మిగతా 6 మంది ఉంటే 6 మందిలో ఈ ముగ్గురి మీద ఇప్పుడు ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. అంటే ఆమె నాశనం అయితూ ఆమెతో పాటు ఇంకొక ఇద్దరిని నాశనం చేసింది. అందుకే ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. నేను నాశనం అవుతున్నా కూడా పర్లేదు, నాతో పాటు ఇంకో 10 మందిని పిలుచుకోపోతా. అప్పుడు నేను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. యెస్, ఇంతే. ఇండియా ఈజ్ కీప్ ఆన్ గోయింగ్ టు బి స్టిల్ డెవలపింగ్ కంట్రీ ఓన్లీ అప్ టు హ్యావింగ్ లైక్ దిస్ పీపుల్.